బరువు పెరగడం చాలా మందికి ప్రధాన సమస్యగా మారిపోయింది. అధిక బరువు వల్ల అనేక వ్యాధులు వచ్చే డేంజర్ పెరుగుతుంది. ముఖ్యంగా మోకాళ్లపై పడే ఎఫెక్ట్ ఎక్కువ. శరీర బరువు పెరిగితే మోకాళ్లపై ఒత్తిడి ఎక్కువవుతుంది. వెయిట్ పెరగడం వల్ల మోకాళ్లకు కలిగే నష్టాలేంటి? ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? నడవడానికి, పరుగెత్తడానికి, నిలబడడానికి దేనికైనా మోకాళ్లే కీలకం. శరీర బరువును అవే మొయ్యాలి. అందుకే వెయిట్ పెరిగితే మోకాళ్లపై ఒత్తిడి అధికమవుతుంది. దీంతో మోకాళ్లలోని మృదులా స్థితి దెబ్బతింటుంది. దీనివల్ల మోకాళ్ల నొప్పులు, వాపు వంటివి వస్తాయి. మోకాళ్లు అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యల బారిన పడాల్సి వస్తోంది. అతిగా బరువుతోటి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఓవరాల్గా మన బరువుతోటి మనం నడక, మన చేసే పనులు తగ్గిపోతాయి. దాంతో ఏమవుతుంది, మన కండరాల స్ట్రెంత్ కూడా బలం తగ్గుతుంది. మన కండరాల బలం తగ్గి కొలిది జాయింట్లో మోకాళ్ళలో ఫోర్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇవి మన మసిల్స్, కుషన్స్, జాయింట్స్లో కుషన్స్ ఇవన్నీ కూడా ఒక షాక్ అబ్జార్బర్ కింద పనిచేస్తాయి అన్నమాట. సో మన బరువు పెరిగినప్పుడు మన పనులు చేసుకోలేకపోవటం నడక తగ్గుతుంది కాబట్టి, దానికున్న కండరాల బలం తగ్గుతుంది కాబట్టి, ఈ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి జాయింట్లో ఒత్తిడి అనేది పడుతుంది. ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది మెయిన్ కారణం. రెండోది, మన బరువు వల్ల కొవ్వులో ఒక ఎంజైమ్ ఎడిపోకైనేస్ అనేది ఉంటుందన్నమాట. ఇది మన జాయింట్లో ఉన్న కార్టిలేజ్ని దెబ్బతీస్తుందన్నమాట. అందుకనే ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు. అధిక బరువు ఉంటే తగ్గేందుకు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. డైట్ పాటించాలి. అవసరమైతే డైటీషియన్ల సలహాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఖచ్చితంగా వ్యాయామం చెయ్యాలి. శరీరం మాత్రమే కాదు, మీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా బరువు తగ్గే ప్రక్రియ కష్టంగా మారిపోతుంది. రోజుకు తగినంత నీరు తాగడం తప్పనిసరి. చాలామంది అడుగుతారండి, ఏమనంటే మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు నేను బరువు ఎలా తగ్గగలుగుతాను అదుపులో ఎలా ఉంచుకోగలుగుతాను, ఎందుకంటే నేను మార్నింగ్ వాక్కి వెళ్ళాను, జాగింగ్కి వెళ్ళాను అని చెప్తూ ఉంటారు. ఒకటి, బరువుని అదుపులో ఉంచుకోవాలనుకుంటే తగ్గాలంటే ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన తిండి. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్, మనం పాతగా ముందర ఎలా తినేవాళ్ళం, ఎలా తింటే మనం బరువు తగ్గుతాం అనేది ఇంపార్టెంట్. రెండోది ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు నడవటం కష్టం, జాగింగ్ చేయటం కష్టం, థ్రెడ్మిల్ పైన ఎక్కడం కూడా కష్టం. సో వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, సైక్లింగ్ అనేది చేసుకుంటే కూడా మనం ఎక్సర్సైజ్ అవుతుంది. సైకిల్లో ఏమవుతుందంటే మన బరువు సీట్ నుంచి వెళ్ళిపోతుంది. మోకాళ్ళు అవుతే బెండ్ అవుతుంది. చుట్టుపక్కల మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలు కూడా ఎక్సర్సైజ్ అవుతాయి. దాంతో కండరాల బలం పెరుగుతుంది. మోకాళ్ళ పైన ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక మార్గం సైక్లింగ్. రెండో మార్గం స్విమ్మింగ్లో ఏమవుతుందంటే మన బరువు అనేది బాగా నీళ్ళల్లో దిగిన వెంటనే తగ్గిపోతుంది. సో దానివల్ల మన మోకాళ్ళ పైన ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ అనేది, ఈత కొట్టడం అనేది హోల్ బాడీకి ఎక్సర్సైజ్ కూడా జరిగిపోతుంది. సో ఈ రెండు మార్గాల వల్ల మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, బరువు కూడా